సమస్య యొక్క తీవ్రత ఒకే రకమైన ఇబ్బందిని ఇస్తుందేనేమో కానీ సమస్యలు, ఆ ఇబ్బంది పడటానికి వచ్చే సమస్యలు అనేకముంటాయి. ఆ కారణం చేత ఎలా అంటే ఎన్ని రకములైన ప్రపంచంలో ఎన్ని వందల వేల లక్షల రకాలైన వ్యాధులు ఉన్నా అన్ని వ్యాధులు ఈ శరీరాన్ని బేస్ చేసుకుని వచ్చేటువంటివే తప్ప అన్యదా వచ్చేటువంటి మార్గాలు లేవు. ఎన్ని వ్యాధులున్నా ఈ శరీరానికి రావలసిందే, ఈ శరీరంలో నుంచి బయటికి రావలసినదే. ఇన్ని రోగముల యొక్క లక్షణాలు ఈ శరీరంలో నుంచి ఎలా బయల్పడుతున్నాయో, ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క వ్యక్తి పడే బాధ, ఆ వ్యక్తికి వాడే మెడిసిన్సు, ఆ వ్యక్తి వెళ్ళే హాస్పిటలు, ఆ వ్యక్తి తీసుకుండే శ్రద్ధ, ఆ వ్యక్తి చూపించే నిర్లక్ష్యం, ఆ వ్యక్తి వాడేటువంటి మెడిసిన్సు, పథ్యాలు అనేక రకాలైనటువంటి రూపాలుగా ఉంటున్నాయి. అలాగే ఇంతమంది జనాలు ఉద్భవించినా కూడా ఈ నక్షత్రములలో నుంచి, ఈ రాశులలో నుంచే ఉద్భవించవలసిన అవసరాలున్నాయి, ఉద్భవిస్తారు. అయినా ఒకళ్ళకి ఎక్కడా కూడా పోలికలు ఉండవు. సో ఇక్కడ సింహరాశి మొదటి నవాంశ అయ్యున్నటువంటి కారణం చేత సింహము వంటి అనగా చాలా బలీయమైనటువంటి ముఖ కండరములు కలిగి ఉండుట, తీక్షణమైనటువంటి దృష్టి కలిగి ఉండుట, ప్రభుత్వాధికార యోగములు పొందే లక్షణం, ఉదర సంబంధమైన అనారోగ్యాలు ఎక్కువగా, టూల్స్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే అరుగుదలలో లోపాలు కావచ్చు, అరుగుదలకు సంబంధించబడిన అపరిమితమైన అరుగుదల అయి ఉండొచ్చు, తెచ్చినవి తెచ్చినట్టు లోపల వేయచ్చు, వేసినవి వేసినట్టు బయటికి పంపచ్చు. ఏ రకముగా అయినా సరే అనేక రకాలైనటువంటి వ్యాధులు ఈ యొక్క జీర్ణ ప్రక్రియకు సంబంధించబడి అన్నవాహిక చుట్టూ ఏర్పరచుకుండేటువంటి లక్షణములపై ఎక్కువ ప్రభావితం చూపించే అవకాశములు, యూరినరీ ప్రాబ్లమ్స్ ఏర్పడేటువంటి సూచన, తరువాత అగ్ని మాంద్య రోగము అనబడేటువంటిది, దీపనము అనబడేటువంటి వ్యాధుల సంక్రమణం, ఉన్నతమైనటువంటి సంస్థల యందు ఉన్నత జీవన యోగాదులు పొందే అవకాశాలు, ఆర్థికంగా కొద్దిగా సముచితమైనటువంటి స్థానాలలో ఎదిగేటువంటి లక్షణాలు. రెండవ పాదం దగ్గరకు వచ్చేసరికి ఈ రెండవ పాదం విశేషించి కన్యారాశి అయి ఉండుట, కన్యారాశికి సంబంధించబడినటువంటి లక్షణాలు అనగా బుధుడు, ప్రజ్ఞ, ఆలోచన, భాషపై పట్టు కనిపించినట్టుగా కనిపిస్తూ పట్టు కోల్పోయే లక్షణం. ఒక విద్యార్థి అతనికి బాగా ఇంగ్లీషు నేర్పాలి అనబడేటువంటి సంకల్పంతో ఆ బిడ్డ యొక్క తండ్రి వాడిని తీసుకుపోయి ఒక ఇంగ్లీషు ట్యూటర్ దగ్గర పడేశాడు. అయ్యా, నీవు చక్కగా స్పోకెన్ ఇంగ్లీషులో మా వాడికి మంచి ట్రైనింగ్ ఇవ్వాలి, అనర్గళంగా వాడు ఇంగ్లీషులో మాట్లాడేటట్టు చెయ్యాలి. అలాగేనండి అన్నాడు. ఏదో జీతభత్యాలు మాట్లాడుకున్నారు. సరే, ఈ పిల్లవాడిని పంపించాడు. ఆ పిల్లవాడికి మొట్టమొదటి క్లాసు ఎలక్ట్రిసిటీ అనరా, వీడికి అది రాల, ఎలక్ట్రిసిటీ అన్నట్ట. కాదు నాయన, ఎలక్ట్రిసిటీ కాదు, ఎలక్ట్రిసిటీ. ఆయన చెప్తూనే ఉన్నాడు, వీడు ఎలక్ట్రిసిటీ అంటూనే ఉన్నాడు, వీడికి ఆ ఎలక్ట్రిసిటీ అంటాం రావట్లా. ఇక ఈ గురువు గారికి చాలా విసుగు వచ్చేసింది. ఈ పిల్లవాడిని తీసుకుని తండ్రి దగ్గరికి తీసుకొచ్చాడు. చక్కటి సంతానం రా, బ్రహ్మాండం వంటి సంతానానికి అన్నావు, వీడికి ఎలక్ట్రిసిటీ అంటమే రాలేదు, వీడికి ఇంకా ఇంగ్లీషు నేనేం చెప్తాను, వాడికి ఏం వస్తుంది. తండ్రి అన్నట్ట, ఏమండి నేను వాడికి చెప్పి నాకు నా తలప్రాణం తోక్కొస్తుంది, ఆ ఒక్క పదమేనా ఇంగ్లీషులో ఉంది, కొన్ని లక్షల పదాలు ఉన్నాయి కదా, ఇంకా కొన్ని నేర్పండి, అవేమన్నా వస్తాయేమో ప్రయత్నం చేద్దాం, అవి కూడా రాకపోతే ఇక వాడి కెపాసిటీ ఇంతే అనుకుంటాను అన్నట్ట.
వెంటనే వీడికి ఈ మాస్టర్ గారికి మైండ్ గిర్రని తిరిగిపోయింది. బిడ్డకేమో ఎలక్ట్రిసిటీ అంటం రాదు, తండ్రికేమో కెపాసిటీ అంటం రాదు. ఇదేం అవస్థరా నాయనా, వీళ్ళు నాకు తగిలికున్నారు అని అనుకుంటున్న సమయంలో పైనుంచి వాళ్ళ తాతగారు దిగారు. ఏమిటి నాయనా గొడవ? అయ్యా, ఏం బిడ్డలరా నాయనా నీ బిడ్డలు? వీడికేమో ఎలక్ట్రిసిటీ అంటం రావట్లేదు, వాడికేమో కెపాసిటీ అంటం రావట్లేదు. నేనేం చెప్పను, నా బొంద ఇంగ్లీష్ అన్నట్ట. తాతగారు అన్నట్ట, నాయన వాళ్ళని ఏ రోజో నేను వదిలేశాను ఈ బాధపడలేక, ఇక వాళ్ళకి ఆ ఇంగ్లీషు రాదు చావదు, నువ్వు వదిలేసేయి. కాకపోతే నీకొక్క మనవి, ఈ విషయాన్ని బయట ప్రపంచంలోకి తీసుకెళ్ళి నలుగురికి పబ్లిసిటీ చెయ్యకు అన్నట్ట. వీడికి కెపాసిటీ రాదు, వాడికి ఎలక్ట్రిసిటీ రాదు, వీడికి పబ్లిసిటీ రాదు. ఆ రకమైనటువంటి ప్రజ్ఞా దురంధరులు ఎక్కువగా జన్మించే లక్షణాలు ఈ రెండవ పాదంలో నవాంశ రెండవ పాదంలో ఉంటాయి. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి విధానం ఒకటి ఉన్నది. ఈ చంద్రగ్రహం అనగా మృగశిర మొదటి పాదము రెండవ పాదం అవటానికి కుజ నక్షత్రమైన చంద్రుడు మొదటి రెండు పాదాలు వృషభ రాశి ఎందుంటాడు గనక వృషభము ఉచ్చస్థానం చంద్రుడికి. ఒక్క విద్యావ్యాసంగముల పైన శ్రద్ధ ఉంటే ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ తదితర రంగముల యందు మాత్రము వీళ్ళు బ్రహ్మాండం వంటి నిష్ణాతులుగా మారేటువంటి అవకాశాలలో ఎటువంటి లోపములు ఉండవు. తదుపరి మూడవ పాదము ఇటు మిథున రాశి ఎందుంటుంది జన్మ లగ్నమునందు. నవాంశ లగ్నమునందు ఆ యొక్క మూడవ పాదము తులారాశి ఎందుకు వస్తుంది, అనగా నవాంశ పాదము. అంటే నవాంశలో చంద్రుడు తులారాశి ఎందు ఉంటాడు. ఇక్కడ గ్రహము నక్షత్రము మృగశిర, తదధిపతి కుజుడు. నక్షత్రాన్ని చూసేటప్పుడు చంద్రుడిని చూసుకుంటాము. సో చంద్రుడు అనగా కుజ చంద్రుడు. తదుపరి నవాంశ రాశి తులారాశి అనగా శుక్రుడు. ఇక్కడ జన్మ రాశి మిథున రాశి, తదధిపతి బుధుడు. అనగా చంద్ర కుజ, చంద్ర బుధ, చంద్ర శుక్ర. శుక్ర చంద్ర, శుక్ర బుధ, శుక్ర కుజ. కుజ చంద్ర, కుజ బుధ, కుజ శుక్ర, బుధ చంద్ర, బుధ కుజ, బుధ శుక్ర. ఇన్ని మార్గములలో ప్రయాణం చేస్తుంది ఆ యొక్క నక్షత్రము యొక్క పాదం. అనగా ఇక్కడ తులారాశి, తులా అంటే కాట. రెండు రకాలైనటువంటి కొలమానాలు ఉంటాయి. ఏ ఒక్క కొలమానం వైపు ఒక కాని పడ్డా సమానమైనటువంటి భావం ఇటు లేనప్పుడు అది చక్కన కిందకి దిగుతుంది. అనగా ఈ రాశితో వివాహమయ్యేటువంటి జాతకులు చాలా సరిసమానమైన మనస్తత్వం కలిగిన వారు కనుక కాకపోతే వారు వీరికి లొంగిపోవటమో, వీరు వారికి లొంగిపోవటమో ఇరు నక్షత్రముల యొక్క ప్రాబల్యం పైన ఆధారపడి ఉంటుంది. చాలా ఇళ్లల్లో మనం చూస్తూ ఉంటాం, భార్య మాటే వినిపిస్తుంది, భర్త రూపం మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. కొన్ని ఇళ్లల్లో చూస్తూ ఉంటాము, భర్త మాటే వినిపిస్తుంది, భార్య రూపం కనిపిస్తుంది, కొంతకాలం తర్వాత భార్య ఫోటో మాత్రమే దర్శనమిస్తూ ఉంటుంది. ఆ రకములైనటువంటి ఫలితాలు ఇక్కడ నక్షత్ర ప్రకరణ భాగంలో మూడవ పాదానికి ఎక్కువగా వర్తిస్తుంది. శుక్రుడు గణిత సంబంధమైనటువంటి కారకుడు, పదవీ యోగములకు కారకుడు. అలాగే బుధగ్రహము యొక్క లక్షణం కూడా మిథున రాశి ఎందున్నటువంటి కారణం చేత బుధుడు ప్రజ్ఞాకారకుడు, విద్యాకారకుడు. అలాగే కుజగ్రహము శక్తికి కారకుడు, బలానికి కారకుడు, అభివృద్ధికి కారకుడు, ఇతరత్ర ఇంకా కొన్నింటికి కారకుడు. కనుక ఇక్కడ బుద్ధి బలం, శక్తికి బలం, ఆలోచనకి బలం, ఆయుర్దాయానికి బలం. శుక్రుడి కాంబినేషన్ చెప్పుకునేటప్పుడు విద్యకు బలం, గణిత శాస్త్రానికి బలం,
అలాగే శుక్ర కళలు పదవీ యోగములకు బలం, దాంపత్య జీవనానికి బలం, ఆహార పదార్థ స్వీకరణకు బలం, ఇచ్చి పుచ్చుకోవటంలో బలం. ఇచ్చి పుచ్చుకోవటం అంటే తీసుకోవటం, ఇవ్వటం. పక్కింటి ఆవిడ వచ్చి అమ్మ ఒక్క చెంచా ఉప్పు ఇవ్వమ్మా అందిట. ఒక చెంచా ఉప్పే కదా అని ఆ ఉప్పు బదులు ఏం చేస్తున్నావు పిన్ని అంటే పప్పు చేస్తున్నానని, కొద్దిగా పప్పు తెచ్చిపెట్టు పిన్ని నాకు అందిట. ఓ చెంచా ఉప్పు ఇచ్చింది కనుక ఓ 2-3 గరిటెలు పప్పు ఇస్తే సరిపోతుంది అనుకుంటే ఈ తల్లి. సరే అంతా అయిన తర్వాత ఓ గరిటె పప్పు తెచ్చిస్తే ఇదేమిటి నేను ఉప్పు కలిసినంత పప్పిమ్మన్నాను కదా అందిట. పప్పు మొత్తం ఉప్పు కలిసినప్పుడు పప్పు అంతా ఈవిడికేగా. చెంచా ఉప్పు ఇచ్చి గిన్నెడు పప్పు తీసుకోవడం. ఈ రకములైనటువంటి లక్షణాలు కొన్ని అత్యధికంగా ఉంటాయి. ఇక 4వ పాదము వృశ్చిక నవాంశ. వృశ్చికానికి అధిపతి కుజుడైన ఇక్కడ చంద్రుడు నీచపడి ఉంటాడు నవాంశ లగ్నంలో కనుక కేవలం కుజగ్రహము యొక్క బలము విశేషముగా వర్తిల్లే లక్షణం ఉంటుంది. మూర్ఖత్వం, మొండితనం, పిడివాదం, బండతత్వం, చెప్పిన మాట వినకపోవటం, నే పట్టిన కుందేటికి 3 కాళ్ళనే తత్వం, అసూయ, ద్వేషం, దంభం. ఆ చంద్రుడు గనక పూర్ణచంద్రుడైతే హెల్పింగ్ హ్యాండ్, హెల్పింగ్ నేచరు, మానసిక ప్రశాంతత, అభివృద్ధి, చక్కటి ప్రజ్ఞాయ పాఠవాలు, మంచి శారీరక పుష్టి, సంతుష్టి, బలం మొదలగు విషయాలు. ఇలా నక్షత్రాలను బట్టి, కేవలం నక్షత్రాలను బట్టి మాత్రమే కాకుండా మీ జాతకాలను బట్టి కూడా సంపూర్ణ వివరాలు తెలుసుకుని అలా నిర్ణయాలు తీసుకోవటం మంచిది. చక్కటి సత్ఫలితాలు పొందేదరుగాక. ఆరుద్ర నక్షత్రంతో కలుద్దాం. సెలవు.